హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పే ముచ్చట మీ అందరికీ నచ్చుతుంది. అది ఆర్ట్ థెరపీ. ఈ ఆర్ట్ కోసం పెన్సిల్, గమ్, పోస్కా మార్కర్ అండ్ టెర్రకోట కలర్ యూజ్ చేస్తున్నాను. లేటెస్ట్ స్టార్ట్ ఆర్ట్ థెరపీ. ఈ ఆర్ట్ కోసం నేను రోజు పెరుగు తోడుపెట్టే కుండను తీసుకున్నా. కుండ లోపల భాగంలో కలర్ ఎందుకు వేయలేదు అంటే మీకు టెర్రకోట కలర్కి పాట్ ఉన్న న్యాచురల్ కలర్కి వేరియేషన్ చూపించడం కోసం అట్లా ఉంచానన్నమాట. ఆర్ట్ థెరపీ అంటే కలర్ కూడా మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది కదా. ఈ టెర్రకోట కలరు మట్టి రంగుకి రిలేటబుల్గా ఉంటుందన్నమాట. అందుకని నేను దీన్ని ఎంచుకున్నాను. ఉదయాన్నే ఆర్ట్ వేయాలనుకున్నాను కాబట్టి నేను నైట్ టైమే కుండకి పెయింట్ చేసి పక్కన పెట్టాను. యూస్ చేసే కలర్ షేడ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. నాకు రంగోలీ అంటే చాలా ఇష్టం. ఇది మన ట్రెడిషన్లో భాగం కాబట్టి నేను ఈ పాట్ పైన రంగోలీ డిజైన్నే వేయాలనుకుంటున్నాను. ఈ కలర్ మనం ఎంచుకున్న థీమ్ కూడా అన్నీ చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి. ముందుగా డిజైన్ ఇలాగా పెన్సిల్తో డ్రా చేసామనుకోండి మిస్టేక్ అనేది రాకుండా ఉంటుంది. ఆర్ట్ థెరపీ అని ఎందుకన్నాను అంటే ఇలా ఏదైనా ఆర్ట్ వేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా దీనిపైనే ఉంటుంది. మనకున్న ఆందోళన ఒత్తిడి తగ్గడమే కాదు మన ఆలోచనలు అనేవి కూడా పక్కకు పోతాయి. ఫైనల్లీ మనం వేసే అవుట్పుట్ మాత్రం అమేజింగ్ వస్తుంది. మనం వేసింది మెలికల ముగ్గు. మరి బ్రష్ మూమెంట్ రాని వాళ్ళ కోసం మార్కెట్లో పెయింటెడ్ మార్కర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో పోస్కా అనేది మనకి మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను 150 రూపీస్కి. దీని నీడిల్ ఎట్లా ఉంటుంది, కొంచెం బోల్డ్గా ఉంటుంది. డిజైన్ టర్న్ చేసేటప్పుడు కాస్త కష్టంగానే ఉండొచ్చు, కానీ అలవాటు అయిపోతే ఈజీగా డ్రా చేయొచ్చు. పెయింట్ బ్రష్తో పెయింట్ చేసేటప్పుడు లైన్స్ మనకి పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కానీ ఈ మార్కర్తో ఇలా లైన్స్ డ్రా చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది. పాట్ పైన మనం ఎన్ని రంగోలీస్ వేయగలమో ముందుగానే డ్రా చేసుకోవాలి. మెయిన్ మిడిల్ పార్ట్లో రంగోలీస్ అన్నీ కంప్లీట్ చేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మిర్రర్స్ని లోటస్ షేప్లో అటాచ్ చేయడం. మనం వేసిన రంగోలీ సైజ్కి తగ్గట్టుగా ఈ మిర్రర్ సైజు ఉండాలి. రంగోలీస్ మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేసేలాగా ఇలా కొంచెం పై భాగంలో 2 లోటస్లు వచ్చేలాగా చూసుకోవాలి.
ఇలా మిర్రర్స్ అటాచ్ చేసిన తర్వాత పాట్కి పై భాగంలో కూడా మనం డిజైన్ వేసుకోవాల్సి ఉంటుంది. పాట్ని ఇలా బోర్లించి పెట్టుకున్నాము అంటే డిజైన్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. మార్కర్తో మనం వేసిన డిజైన్ మన హ్యాండ్కి అంటుకుంటుందా అని ఒక డౌట్ ఉండొచ్చు. 10 to 15 మినిట్స్లో అది డ్రై అయిపోతుంది. పాట్కి పైభాగమే కదా, ఏం కనిపించదు, అవసరం లేదు అని అనుకోకండి. ఇలా డిజైన్ని డ్రా చేస్తే కంప్లీట్గా డిజైన్ వేసిన ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఎక్కడో ఒక వెలితి ఉండిపోయిందే అని అనిపించకుండా పాట్ మొత్తం చాలా అందంగా క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో దానికోసం నేను ఇలా ముంతను తిరిగేసి డిజైన్ని డ్రా చేస్తున్నాను. పాట్కి పై భాగంలో మిడిల్లో మనం డిజైన్ డ్రా చేసాం కదా, ఇప్పుడు పాట్కి కింద భాగంలో మనం డిజైన్ని అటాచ్ చేస్తున్నాం. పై భాగానికి ఎట్లాగా మనం లోటస్ డిజైన్ని మిర్రర్తో అటాచ్ చేసామో సేమ్ అదే విధంగా ఒక్క 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని సో చుట్టూ కూడా అట్లానే మిర్రర్స్ని అటాచ్ చేసుకోవాలి. మిర్రర్స్ని అటాచ్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న ఈ భాగంలో మనం డాట్ పెట్టి సర్కిల్ చేస్తాము. ఇది మనం రంగోలీ డిజైన్లో యూజ్ చేసే డిజైనే కదా, సో ఇలా చేయడం వల్ల కంప్లీట్గా డిజైన్ అంటూ వస్తుంది. చూడండి నీట్గా ఎక్కడ కూడా పెయింట్ చెక్కు చెదరకుండా వచ్చింది కదా. ఇప్పుడు రంగోలీకి మధ్య ఉన్న గ్యాప్ని చిన్న డాట్ పెట్టి సర్కిల్ని డ్రా చేస్తున్నాను. బయట భాగం అంతా డిజైన్ని చాలా నీట్గా చేసుకున్నాం కదా. చూడండి ఇలా పాట్ని చూసినప్పుడు మనకేమీ పెద్ద అందంగా కనిపించట్లేదు కదా. సో ఈ లోపల భాగాన్ని అంతా కూడా డెకరేట్ చేసినప్పుడే మనకి నీట్గా అనేది మన క్రాఫ్ట్ రెడీ అయిపోతుంది. సో దానికోసం పాట్ లోపలి భాగం అంతా కూడా నేను పెయింట్ చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి పెయింట్ చేస్తే కంప్లీట్గా మనకి పెయింట్ అటాచ్ అవుతుందనే డౌట్ రావచ్చు. మనం పెయింట్ చేసేటప్పుడు ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చామనుకోండి, వేసిన పెయింట్ డ్రై అవుతుంది. సేమ్ అదే బ్రష్తో ఎక్స్ట్రా పెయింట్ మనం తీసుకోకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఫైనల్లీ పాట్ లోపల భాగం అంతా కూడా నేను పెయింట్ చేశాను అండ్ ఇది డ్రై అయిపోయింది కూడా. ఇప్పుడు ఈ అంచు భాగం అంతా కూడా డిజైన్ చేయాలి.
దీనికి నేను కంటిన్యూ ఒక్కటే రంగోలీ కాకుండా 5 డాట్ రంగోలీని ఎంచుకున్నాను, మిడిల్ లైట్గా గ్యాప్ ఇస్తూ. చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ ఎంత నీట్గా వచ్చిందో. మనం మార్కర్తో వేయడం వల్ల ఇంత చిన్న పాట్ పైన ఇన్ని రంగోలీస్తో చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా మనం డిజైన్ చేసుకున్నాం. ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ఆర్ట్ థెరపీని ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి క్రాఫ్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్రాఫ్ట్ తయారు చేస్తే కనుక మీకేమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. సమ్మర్ కాబట్టి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా, ఈజీగా పేపర్ క్రాఫ్ట్ ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.